హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పీతల పులుసు. పీతల పులుసుని చక్కచక్క టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా ఒక చేపల కూర దాక తీసుకొని దానిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలను, 4 చీరికలుగా కోసిన పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వాటిలోనే చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతలను కూడా వేసుకొని బాగా కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. ఇలా 10 నిమిషాలు మగ్గాక 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా తీసుకున్న 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని కూడా వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో బాగా మగ్గనివ్వాలి. ఈలోపు ఆ బెండకాయ ముక్క కూడా ఉడికిపోతుంది. 10 నిమిషాలు ఉడికాక మూత తీసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక 10 నుంచి 15 నిమిషాలు బాగా మగ్గనిస్తే ఎంతో టేస్టీ అయిన పీతల పులుసు రెడీ అయిపోతుంది. బెండకాయ ముక్కలు ఫస్ట్లో యాడ్ చేసుకుంటే మెత్తగా అయిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్లో యాడ్ చేసుకున్న ముక్క మెత్తగా ఉడికిపోతుంది. వాటర్ అంతా ఎగిరిపోయి పులుసు అంతా దగ్గర పడ్డాక అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పీతలు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ పీతల పులుసు నచ్చిందా? నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.